Hello Mama, this is Umar from Dubai. Welcome back to our channel. ఇప్పుడే డ్యూటీ అయితే అయిపోయింది. రూమ్కి అయితే వచ్చాము. రూమ్కి వచ్చాక తినాలి మ్యాండేటరీ. ఇంకా రెస్టారెంట్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాం. ఇవాళ నుంచి ఓ మంచి డెసిషన్ తీసుకున్నాం. మంచి డెసిషన్ కాదు, అది ఎప్పటి నుంచో ఉంది, మనకి వాళ్ళు తెలిసింది. ఏంటంటే బయట ఎవరిని వీడియోలు ఫోటోలు తీయకూడదంట. ఇधर से जाएगा आजा, इधर से जाके उधर घूम के देखे जाएगा. అయితే ఏమైందంటే నిన్న మొన్న జరిగిన వాటికి మనకు సరిపోయింది. ఇంకా తగిలించుకోవాలనుకోవట్లే మనం. అందుకే మన మొహం మనమే తీసుకోవాలి వీడియో. మొన్నటిదాకా వీళ్ళందరూ దుబాయ్లో వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ మొహంలో ఫోన్ పెట్టుకొని చేస్తుంటే ఏంట్రా అనుకున్నా. అది నిన్న మొన్న జరిగాక అర్థమైంది. ఇంకా అందుకే ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్దాం. కటింగ్ కూడా చేయించుకుందాం అనుకున్నా, కానీ టైం 11 అవుతుంది కదా. కటింగ్ షాపులు ఉంటేలే కానీ మావాడు ఉండడు, నాకు చేసేవాడు యూపీ వాడు. ఇంకా అందుకే అక్కడికి వెళ్ళా కంటిన్యూ చేస్తా. మా ఫ్రెండ్ గారు ఒకడు బంగ్లాదేశ్ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ బాగుంటుంది, ట్రై చేయరా బాస్కి అన్నాడు. అదేమో నాకు కనపట్ల. కనీసం ఒక అరగంట ఎత్తుగా ఉంటా, కనపడట్లా. సాగుతుంది ఎన్ని జరుగుతా. వాడు చెప్పాడు బాగుంటుందిరా, 5 dirhams చేయరా. 5 dirhamsగా మనకి అసలు ఎక్కడ దొరకదు అంత తొందరగా. బాగుంటుందిరా అని చెప్పాడు. ఇదేమో దొరికిసావట్లా. ఇంకా నాకు తెలిసిన రెస్టారెంట్కి వెళ్తున్నా. మావాడేమో మొన్న తీసుకున్న తమిళ రెస్టారెంట్లో పరోటా తీసుకుంటాడంట. మొన్న తిన్న పరోటా బాగానే ఉందిలే, కానీ నైట్ అయ్యేపటికి డ్రుని అవి వస్తున్నాయి, టేపులు ఉంటుంది అవి. అది అయితే బంగ్లాదేశ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది తీసుకొని తర్వాత ఇవి పరోటాకి వెళ్దాం. అది ఇగో ఈ దారి ఉంది చూసారా, దీని మీద వెళ్తుంటే పక్కన 10 కార్లు ఉంటాయి, అన్నీ ఆగినాయి. ఆగాలి తప్పదు, ఎందుకంటే అది ఏదో అంటారు. అందరూ ఆగాలి, ఆగకపోతే వాళ్ళకి ఫైన్ పడిపోద్ది. ఆ సిగ్నల్ దగ్గర మనం ఆగకపోతే మనకు ఫైన్ పడిపోద్ది. మనం చెప్పాగా. ఇప్పుడే తమిళ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. ఫస్ట్ ఇది తీసుకుని వెళ్దాం, మళ్ళీ అటు వెళ్ళి సెట్లు పడిపోద్ది. మళ్ళీ మన రూమ్కి వచ్చినా వెళ్ళి అలాగే గబ్బుగాడు చేయడంట. అందుకే ఫస్ట్ ఇది తీసుకొని మనం అయితే వెళ్దాం. చూడండి మసీద్ ఇది, మనుషులు ఎవరు కనపట్లా. ఇప్పుడు ఎవడన్నా కానీ వచ్చాడంటే అడిగి చెప్పేస్తాను దెంగేరా బాబు నువ్వు అని. డిలీట్ చేయలేదు. అందుకే మసీద్ చూసారు అంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. వీడియో మొత్తం చూపించాలంటే నేను ముందు ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటా 100 meters 150 meters. అందుకే నా మొహం చూపించి పద్దా నేనే మాట్లాడు, నాకు చిరాకు వస్తుంది. కానీ ఇక్కడ తప్పదు మామ, ఇక్కడ ఉన్న రూల్స్ అలాంటివి. అది మ్యాటర్. వచ్చాము తమిళ రెస్టారెంట్ దగ్గరికి, ఫుడ్ తీసుకున్న వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడే మాడి తమిళ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఏం ఆర్డర్ చెప్పారా? కే ఆర్డర్కి పరోటా సాల్నా అంటే అందులో గ్రేవీ ఇస్తారుగా, అది అన్న ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇక్కడ తీసుకున్నాక మేము తీసుకొని అటు వెళ్ళాలి. మనం తినేది బంగ్లాదేశ్ రెస్టారెంట్లో. ఇక్కడ రైస్ ఐటమ్ ఉండదు, పోయినసారి చెప్పే కదా. 11 లాస్ట్ అంట, మాస్టర్ వెళ్ళిపోతాడంట, లేదంటే ఎక్కడ కూడా దొరికేది. బ్రో హాయ్, బ్రో హాయ్ బోల్. ఇక అలా పరోటా తీసుకొచ్చాడు, ఇంక తీసుకుని వెళ్ళాలి. మనోడిని హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్పట్లా. ఇప్పుడే మౌడి పరోటా అయితే తీసుకున్నాం. వెళ్ళే దారిలోనే బంగ్లాదేశ్ రెస్టారెంట్. అక్కడ తీసుకొని మనం రూమ్కి వెళ్ళడమే. రూమ్కి వెళ్ళాక తింటాం, తెలిసిందేగా. నేను ఆజారా ఇద్దరు మొన్న చూపించాక నైఫ్ రోడ్ అంటారు దీన్ని. పెయింటింగ్ చూడడం బాగుంది కదా. డస్ట్బిన్ చూసారా, దీనికి కూడా బొట్లు పెట్టారు. బాగుంటుంది రోడ్డు. విడిగా వచ్చి వీడియో చేద్దామండి మనకి. ఎక్కడ మా డ్యూటీకి వెళ్ళడం రావడం తాళ్ళు బాగుంటుంది. ఈ లోపలికి వెళ్తే అన్ని ఫోన్ షాపులను, బట్టల షాపులు. బట్టలు బాగా రేటు చెప్తారు ఇక్కడ కొనకూడదు. బట్టలు కొనాలంటే వేరే షాపులు ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను. వద్దు అక్కడ మంచి బట్టలు కనిపిస్తున్నాయి, కానీ తెద్దామంటే ఎందుకు వద్దు. అందుకే ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఫుడ్ తీసుకుని అయితే రూమ్కి వెళ్దాం. రెస్టారెంట్కి వెళ్ళి మన పరిస్థితులు ఇది కూడా తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు, ఒక్కడ మాట్లాడినా ఇంక అందరూ 100 చేసేస్తారు. అందుకే వీడియో తీసుకోవాలా. అటు కుదరికిద్దరు జారా ఎదురు జానా పోయి మా వాడండి ఎన్నిసార్లు వచ్చినా కొత్త తెంగరనా ఉడిలాగా. ఇటు వెళ్ళాల్సింది అటు వెళ్తున్నాడు, అటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు. మళ్ళీ ఆవిడని ఒక్కడ అన్నాడు అనుకో, ఎందుకు వీడియో తీస్తామని. ఇంకా అందరూ వచ్చి మెడకూడదు. అందుకే నేను వీడియో తీలా. ఇప్పుడు తీసుకున్నా బంగ్లాదేశ్ రెస్టారెంట్లో బిర్యానీ తీసుకున్నా. ఇందులో ఎగ్గు అన్నీ వస్తాయి. రూమ్కి వెళ్ళి చూపిస్తా. వాళ్ళ ఎండ కొంచెం తగ్గింది. వచ్చే నెల నుంచి ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోద్ది కదా,
మరి వచ్చే నెల నుంచి కాదు కానీ వచ్చే నెల ఎండింగ్లో చలికాలం స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఇలా చెమటలు అలా పడుతున్నాయి, అప్పుడు అలా ఈ పెదాలన్నీ వదిలిపోతాయి, బీపీ వచ్చేది. ఇప్పుడైతే ఇంకా తీసుకున్నాం, రూమ్కి వెళ్ళి స్నానం చేసి కూర్చొని తిన్నాం, అప్పుడు వీడియో తెస్తా. అదేంటంటే ఇలా చెప్పడం మర్చిపోయా, మా వాళ్ళు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు అరబిక్ ఫుడ్ ట్రై చేయమా, వేరే ఫుడ్ ట్రై చేయమా. మన దగ్గర అరబిక్ ఫుడ్ ట్రై చేసాను, డబ్బులు అంటే అది పెద్ద మ్యాటర్ కాదు కానీ 15-20 dirhams అయిద్దేమో, అది వేరే విషయం. ఇది ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే తింటున్నా, ఇది వీడియో చేస్తున్నా. అది ఎలా ఉంటుందో తెలియదు. అది తీసుకున్నాక బాగోలేదు, డబ్బులు బొక్క అవన్నీ నాకు అనవసరం. ఆ డబ్బులు బొక్క పెట్టుకోవడం నాకు ఆనందం లేదు, ఆనందం అసలు వద్దు నాకు. ఇప్పుడు ఈ వీడియోలు చేయడం వల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, రూపాయి రాదు. అంతేగాని నేనేదో వీడియో కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి ఏదో తెలియని ఫుడ్ తినడం కంటే నాకు తెలిసింది నేను ఎలాగో తింటా. ఇది వీడియో తీసినా తింటా, తీయకపోయినా తింటా. ఇదే తీసుకొని వీడియో పెట్టుకున్నాను అనుకో, అంతే బాగుంటుంది. అంతేగాని ఏదో తెలియని ఫుడ్ తీసుకొని వీడియో కోసం అని అలా డబ్బులు పోక్క, అదేం టేస్ట్ బాగోదు. ఎందుకంటే అవసరమా మనకి. 2 hours later. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయితే అయ్యా. మొన్న బిర్యానీ వేసా, ఇందులో బిర్యానీ కాదు, ఇది బిర్యానీ వెళ్ళా. ఎగ్ ఒకటి ఇచ్చాడు, సలాడ్, తిప్పితే కానీ కనపడని గ్రేవీ, ఇంకా బిర్యానీ ఉంది, తినాలి. ఎలా ఉందో చూద్దాం. బాగుంది మా స్పెషల్ ఉంటావా, అది తెలుసు. ఒకసారి గ్రేవీ ఎలా ఉందో చూద్దాం. స్పూన్లు లేవు, ఒక్క ముద్దలో తెలుసు టేస్ట్ అయినా లైట్గా గ్రేవీ. ఏంట్రా ఈడు రోతగా తింటున్నాడు అనుకోమాకండి, ఎందుకంటే మన దగ్గర అయినా లేవు, మనం ఇంట్లో లేవు, దుబాయ్లో ఉన్నాం. దుబాయ్లో అంటే వాళ్ళు ఇచ్చిన రూమ్లో ఉన్నాం, అందుకని కలిపేసా తిందాం. అదిరిపోయింది, మామూలు లేదు, చంపేస్తుంది అట్లా. మీరు తినరు ఇది. బంగ్లాదేశ్ వాళ్ళుగా ఇండియాలో ఉండే వాళ్ళు ఎలా తింటారు. నైట్ ఏమైందంటే అది సినిమా చూస్తూ ఉన్నా తినేటప్పుడు, అందుకే నైట్ బయటకు వచ్చి వీడియో ఎండింగ్ అయితే ఇవ్వాలా, అందుకే ఇప్పుడు చెప్తాను. నా ఇరుముడి సినిమా అయితే చూసా మామ, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్లో అయితే ఏడిపించేసారు, అసలు క్లైమాక్స్ మాత్రం మామూలు లేదు. నిన్న ఆ సినిమాలో పాట ఉంటుంది కదా, వాళ్ళు పూల పలకి బంగారు పలకి, అలా పాడవసరం మామూలుగా మనం ఇలా నుంచి ఉంటామా. ఇప్పుడు వీడియో చేస్తున్నా, లోపల కూడా అదే రెండు అవుతుంది పాట, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. మనం ఎక్కువ మాట్లాడాలంటే సినిమా స్టోరీ చెప్పేస్తాం, అందుకని ఎక్కువ మాట్లాడట్లా. ఈ వీడియో ఎక్కడికి ఇంతే. ఉంటాం మరి, లైక్ చేసి వెళ్ళండి, ఉంటాం మరి, బాయ్ బాయ్.